Audio Jungle. Audio Jungle. మన రక్షకుడైన చదవండి. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షడైన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తులుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడు తిమోతికి శుభమని చెప్పి రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక. కాబట్టి వందన వచనం అంటే శుభవచనాలు తెలియజేశాడు. 1-2 వచనాల్లో శుభవచనాలు తెలియపరిచాడు. ఏంటంటే మన రక్షకుడైన దేవుని యొక్క అంటే రక్షకుడని యేసు ప్రభు అని అన్నారు, అలాగే తండ్రిని కూడా అన్నారు. ఇది గమనించుకోండి. మొదటి విషయం, మన రక్షకుడైన దేవుని యొక్క మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు. మనం రక్షించిన దేవుడే యేసు రక్తం ద్వారా. మన పాప విమోచన కలిగించింది ఎవరో? దేవుడే. అందుకని రక్షకుడు అన్నాడు అనమాట. మన రక్షకుడైన దేవుని యొక్క మన నిరీక్షణ అంటే మనలో మన ప్రభు వస్తారు కాబట్టి మన నిరీక్షణ అంటే ఎల్పిస్ అన్నాడు. గ్రీకులో ఎల్పిస్ అంటే ఆశ, ఎదురు చూడడం అనమాట. ఎదురు చూడడం అని అర్థం. మనం ఎదురు చూస్తున్న క్రీస్తు యేసు యొక్క ఆజ్ఞ ప్రకారం క్రీస్తు యొక్క అపోస్తుడైన పౌలు విశ్వాసాన్ని బట్టి నా నిజమైన కుమారుడు. చూసారా, దేన్ని బట్టి కుమారుడు అన్నాడు? ఆయన విశ్వాసాన్ని బట్టి అన్నాడు. అంతేకాని ఆత్మీయ తండ్రి, ఆత్మీయ శిష్యుకు కొడుకు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? అది గుర్తుపెట్టుకోండి. ఎవరిని కూడా మనం క్రైస్తవంలో డాడీ అనకూడదు. మొట్టమొదటి విషయం, ఎవరిని కూడా మనం క్రైస్తవులు ఏమనకూడదు? సేవకుల్ని డాడీ అనకూడదు. అది కాబట్టి కుమారుడు అని పిలుచుకోవడానికి అవకాశం ఉంది, కానీ డాడీ అని పిలుచుకోవడానికి మాత్రం అవకాశం లేదు. అర్థమైందా? ఎవరిని క్రైస్తవంలో తండ్రి అని పేరు ఎట్టొచ్చా? అది మత్తయి సువార్త 23 అధ్యాయము 7-8 వచనాల్లో మనం చెప్పడం జరిగింది. మీకు గురువు ఒక్కడే, మీకు తండ్రి ఒక్కడే. అందుకని ఎవరిని కూడా మా గురువు గారిని అని పిలవకూడదు. మా టీచర్ అని చెప్పొచ్చు, లేదా ఉపదేశకుడు అని చెప్పొచ్చు. అలాగే మా తండ్రి గారు మా ఆత్మీయ తండ్రి గారు అంటూ ఉంటారు. ఏ తండ్రి గారు? మా ఆత్మీయ తండ్రి గారు అంటాం. మనకి తండ్రి ఒక్కడే, భౌతికమైన తండ్రి ఒక్కడే, ఆత్మకు కూడా తండ్రి ఒక్కడే. సంఖ్యాకాండము 16 అధ్యాయము 23 వచనం అనుకుంటా. ఒకసారి చూడండి. 22 వచనం. వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడు అయిన దేవా. అది సమస్త శరీరాత్మలకు సంఖ్యాకాండం 16 అధ్యాయం 22 వచనం. శరీరాత్మలకు దేవుడు అంటే ఆత్మకు దేవుడు ఎవరు? ఆత్మకు తండ్రి ఎవరు? అది శరీరాత్మలకు దేవుడే. కాబట్టి ఆత్మకు తండ్రి, ఆత్మీయ తండ్రి దేవుడే తప్ప ఎవరిని కూడా అర్థమైందండి తండ్రి అని పేరు ఎట్టొద్దు అన్నాడు కదా యేసుప్రభు వారు అన్నారు. ఆ మాట ఎవరన్నారా? యేసుప్రభు అన్నారు. ఎవరికి ఈ భూమి మీద తండ్రి అని పేరు ఎట్టొద్దని. డాడీ అంటారు. ఒక్కోసారి మరి సమాజంలో అది అవమానకరమైందన్నమాట. డాడీలు ఇద్దరు ఉంటారా? ఉంటారు. సహోదరులు ఉంటారు, డాడీలు ఉంటారు. ఉపదేశకులు ఉంటారు, నేర్పించిన వాళ్ళు. అవునా? కాబట్టి నా నిజమైన కుమారుడు అని విశ్వాసాన్ని బట్టి నా నిజమైన కుమారుడు అన్నాడు. అది ఆత్మను బట్టి కాదు. అవునా? ఆత్మను బట్టా కుమారుడు, ఆ విశ్వాసాన్ని బట్టా అంతే. విశ్వాసాన్ని బట్టి నా కుమారుడు. తిమోతికి శుభమని చెప్పారు ఆయనది. కాబట్టి ఎవరికి రాస్తున్నాడు? తిమోతికి రాస్తున్నాడు. అందుకని తిమోతి పత్రిక నెట్టారనమాట. ఇటింగ్ రెండవది కాబట్టి 2వ తిమోతి పత్రిక నెట్టారు. తిమోతి రాసిన 2వ పత్రిక. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువుని యేసుక్రీస్తు నుండి కృపా కనికరము సమాధానం నీకు కలుగును గాక. 3వ వచనంలో విషయం చెప్తున్నాడు. నేను మాసిదోనికి వెళ్ళుచుండగా అంటే 20 అధ్యాయంలో మాసిదోనికి వెళ్ళాడు. 20 అధ్యాయంలో అపోస్తలుల 20 అధ్యాయంలో మాసిదోనికి వెళ్ళాడు. నేను మాసిదోనికి వెళుతుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయ. సత్యానికి భిన్నమైన బోధ. సత్యాన్ని ఏ సత్యం అది?
ఆల్రెడీ అపోస్తులు బోధించారు ఆ దేవుని కూర్చున్న సత్యాన్ని, ప్రభుని కూర్చున్న సత్యాన్ని. కాబట్టి దేవుని సత్యమునకు భిన్నమైన బోధ ఏదైతే అపోస్తులు బోధించారో అది సత్యము, అది నీ వాక్యమే సత్యం అన్నాడు కదా. కాబట్టి భిన్నమైన బోధ చేయొద్దని కల్పన కాదు. చూడండి, భిన్నమైన బోధ, సత్యానికి భిన్నమైన బోధ ఆల్రెడీ ప్రకటించబడింది. ఆ ప్రకటించబడిన దానికి మరో బోధ చేయొద్దని చెప్పాడు అనమాట. కల్పనా కథలు, లోకంలో ఎక్కువగా కథలు ఉన్నాయి, అవి కల్పించబడ్డాయి. అందువలన లోకంలో కల్పనా కథలు పట్టుకొచ్చి సంఘంలోకి బోధించకూడదు. లోకం యొక్క కల్పనా కథలను ఎక్కడ బోధించకూడదు. కాబట్టి మితం లేని వంశావళులు అంటే ఒక ఆర్డర్ లేని వంశావళులు చెప్పొద్దు అన్నాడు. మితం లేని అంటే ఒక ఆర్డర్ లేని వంశావళులు. విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదాలతోనే సంబంధం కలిగి ఉన్నదని వాటిని లక్ష్య పెట్టొద్దని కొందరికి ఆజ్ఞాపించినప్పుడు నువ్వు ఎవిసిలో నిలిచి ఉండాలని నేను వచ్చి హెచ్చించిన ప్రకారం ఇప్పుడు హెచ్చరిస్తున్నాను. ఆయనకి ఏం చెప్తున్నాడు పౌలు గారు? అయ్యా, ఎపిఎస్సిలో నువ్వు ఎందుకు ఉండాలంటే తెలుసా, సత్యానికి భిన్నమైన బోధ జరగకుండా చూసుకోవాలి. కల్పనా కథలు కానీ మితం లేని వంశవాళ్ళ గురించి కానీ మాట్లాడకుండా చూసుకోవాలి. అదైనా అవి వివాదాలతో కూడినాయి. ఈ సబ్జెక్టులు ఎలా ఉన్నాయి? వివాదాలతో కూడినాయి. కాబట్టి వాటిని లక్ష్య పెట్టొద్దని. ఎందుకు ఎపిఎస్సిలో ఎందుకు ఉండాలి? ఎపిఎస్సిలో ఎందుకు ఉండాలి? ఈ మితం లేని వంశావళిని, అదైనా ఆ కల్పనా కథలు, ఇవన్నీ వివాదాలతో సంబంధం కలిగి ఉన్నాయి. ఈ వివాదాలతో సంబంధం కలిగి ఉన్నాయి కాబట్టి వాటిని లక్ష్య పెట్టొద్దని సంఘానికి చెప్పడానికి నువ్వు ఎపిఎస్సిలో నిలిచి ఉండాలని చెప్పాడు అనమాట. అది ఒక కారణం. తర్వాత ఉపదేశ సారాంశం ఉపదేశ సారం ఏదనగా అంటే ఏంటంటే అపోస్తుల యొక్క బోధ యొక్క సారం ఏంటంటే పవిత్ర హృదయం నుండి. అది ఏ హృదయము? పవిత్ర హృదయం. పవిత్ర హృదయము, మంచి మనసాక్షి నుండి. ఇక్కడ పవిత్ర హృదయం అనే కాడ చూడండి, ఇక్కడ మనకి ఎప్పుడు కూడా బైబిల్లో లేకపోతే పుస్తకాల్లో మనకి చెప్పబడినప్పుడు రెండు పదాలు మనకి కనపడతాయి. చెప్పేస్తున్నాం, రాసుకున్నారా? ఇలాగ ఏ పత్రిక అయినా సరే ఇలా జాగ్రత్తగా చదువుకోనండి. చదువుకొస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఏదైనా డౌట్లు ఉంటే మనము చదువుకున్నప్పుడు అర్థం చేసుకోవచ్చు. ఈ పదజాలాలు మనకి ఎక్కువ వినపడుతూ ఉంటాయి. ఒకటి పరిశుద్ధత అనేది వినపడుతుంది, రెండు పవిత్రత అనే మాట వినపడుతుంది. ఈ రెండు పదాలు వేరు వేరు. పరిశుద్ధత అంటే అగియోస్ అన్నాడు. అగియోస్ అంటే ప్రత్యేకత అని అర్థం. పవిత్రతకి కతారాస్ అన్నాడు. కతారాస్ అంటే శుభ్రము లేక శుభ్రత లేక పవిత్రత. శుభ్రత లేక పవిత్రత. ఈ హృదయంలో నుంచి వచ్చి అన్నాడు కదా, హృదయంలో నుంచి వచ్చి అపవిత్రం చేస్తే అన్నాడా. ఆ దూరాలోచన దొంగత మతస్వాద 15 అధ్యాయంలో చెప్పారు కదా, 15-16 వచనాల్లో అక్కడ చెప్పాడు. శుభ్రత అంటే హృదయ శుద్ధి కలవారు అన్నాడా. ఆ హృదయ శుద్ధిగా ఉండడం అంటే ఏంటి? ఏ పాప ఆలోచనలు ఆలోచించుకోకుండా, ఏ అపవిత్రమైన విధానాలు ఆలోచించుకోకుండా ఉండడమే పవిత్రంగా ఉండటం. పరిశుద్ధత అంటే ప్రత్యేకంగా జీవించడం. సమాజం ఎలా బ్రతుకుతుందో అలా కాకుండా ఒక ప్రత్యేకమైన రీతిగా బ్రతకడాన్ని పరిశుద్ధత అన్నాడు. అగియోస్ అన్నాడు అన్నమాట. ఈ అగియోస్ అంటే ఓ ప్రత్యేకతగా అనమాట. ఉదాహరణకి మీకు అర్థం అవడానికి లేవికాండం 18వ అధ్యాయంలో 2వ వచనంలో ఏమన్నాడంటే, ఇశ్రాయేలీలు కానాన్ దేశ ఆచారాలు కానీ అలాగే ఈ ఐగుప్తు దేశ ఆచారాలు చెప్పిన చేయకూడదు, నేను నియమించే విధులను ఆచరించాలన్నాడు. అంటే కానాన్ దేశ ఆచారాలు ఆచరించకూడదు, ఈ ఐగుప్తు దేశ ఆచారాలు ఆచరించకూడదు. మరి ఏంటంటే ప్రత్యేకత అంటే వాళ్ళలా కాకుండా ఓ ప్రత్యేకంగా ఉండడం కోసం అన్నమాట. ఆ ప్రత్యేకత లేవికాండము 19వ అధ్యాయం అంతా కూడా చెప్పాడనమాట. ఈ పదానికి గ్రీకులో హెబ్రూలో ఏమంటారు అంటే హోదేష్ అంటారు. హోదేష్ అంటే ప్రత్యేకత అని అర్థం అన్నమాట, లేకపోతే పవిత్రత. హోదేష్ అంటే మీకు అర్థమైందా, ఒక ప్రత్యేకత. ఈ లేవికాండం 19వ అధ్యాయం అంతా కూడా ప్రత్యేకంగా ఎలా జీవించాలో చెప్పాడు అనమాట. అది
అలాగా ఓ ప్రత్యేకంగా జీవించడం అనేది ప్రత్యేకతకు సంబంధించిందేమో పరిశుద్ధత అన్నాడు. నాకు ట్రైనింగ్ అయిన కొత్తలో ఈ రెండు పరిశుద్ధ అన్న పవిత్రత అన్న ఒకటే కదా అనుకునేవాడు, ఇసుకుపోయేవాడు చెప్తాడు. ఈ పదాలు వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. కాబట్టి అక్కడ ఏమన్నాడు, పవిత్ర హృదయం అన్నాడు. పవిత్ర హృదయం అంటే మనం మత్తయి సువార్త 15 అధ్యాయానికి వెళ్ళిపోవాలి. అవునా? ఒకసారి చూడండి, మత్తయి సువార్త 15 అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 15 అధ్యాయము ఒకసారి 15 వచనం చదవండి. ఆ పైన 13 అనుకుంటా ఒకసారి. ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటక ప్రతి వ్యక్తిపడ్డం వారి జోలి వారి గుడ్డివారు ఎవరేలో శాస్త్ర పరిచయం గుడ్డివారిని చూపుతారు. వారిద్దరు గుంటలో పడుగుతారు. అందుకు పేరు ఈ ఉపమాన భావం మాకు తెలుసుకుని ఆయన ఉంటారు. ఒకసారి చూస్తాను, నేను చూస్తాను. 18 వచనం అంటే ఒకసారి 17-18. ఓకే, చూడండి ఒకసారి. హృదయం అపవిత్రం అవడం అంటే ఏంటో చెప్పాడు అక్కడ. నోటిలోనికి పోదంత, నోట్లోకి పోయిందంతా బహిర్భూమిలో పడిపోద్ది. కానీ నోట నుండి బయట వచ్చున్నది హృదయముల నుండి వచ్చును, ఇవే మనసును అపవిత్రపరచును. అది అనమాట. అక్కడ కథారస్ అని వాడాడు అనమాట. కథారస్ అంటే శుభ్రత లేక పవిత్రత. పవిత్రత అనే మాటకు అర్థం ఏంటనమాట, హృదయంలో ఎప్పుడైతే చెడు సంబంధమైన విధానాలు ఎప్పుడైతే పుట్టుకొస్తాయో అప్పుడు అపవిత్రమైనట్టు అనమాట. అర్థమైందా? హృదయంలో ఎప్పుడైతే ఈ చెడు సంబంధమైనవి, ఏది హత్య చేయడం, వ్యభిచారం చేయడం, దొంగతనం, ఇలాంటి ఆలోచనలు ఎప్పుడైతే వస్తున్నాయో అప్పుడే హృదయం అపవిత్రం అవుతున్నట్లే. అందుకని ఇప్పుడు ఎప్పుడైతే ఈ బోధ అన్నామో, అపోస్తుల బోధ అన్నామో, ఆ బోధ మనల్ని ఏం చేస్తుంది తెలుసా? ముందు హృదయాన్ని శుద్ధి చేస్తుంది. బోధ ఏం చేస్తుంది మనల్ని? అందుకనే పవిత్ర హృదయము అన్నాడు అనమాట. అంటే పవిత్ర హృదయం అంటే దోషారోపణ లేని హృదయము అని రాసుకోండి. పవిత్ర హృదయం అంటే ఏంటి? దోషారోపణ లేని హృదయము. తర్వాత మంచి మనస్సాక్షి నుండి, అదే మంచి మనస్సాక్షి. మనస్సాక్షి అంటే తప్పు ఒప్పుల్ని తెలియపరుస్తుంది. ఇది కూడా మనస్సాక్షి దోషారోపణ లేనిది, నిర్మలమైన రాసుకోండి. నిర్మలమైన మనస్సాక్షి అంటే పవిత్ర, నిర్మలమైన మనస్సాక్షి అంటాడు కదా. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాల్లో చెప్తారు కదా. బాప్తిసం పొందినప్పుడు మనస్సాక్షి ఏమవుతుందంట? నిర్మలం అవుతుందంట. నిర్మలం అంటే పాపం లేని అని అర్థం. పాపంతో దోషారోపణ చేయలేని అని అర్థం అనమాట. కాబట్టి మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసం. నిష్కపటమైన విశ్వాసం నుండి కలిగి ప్రేమ. నిష్కపటమైన విశ్వాసం అంటే ఏది? నిత్య జీవం నిమిత్తం విశ్వసించిన విశ్వాసం. 16వ వచనం, 16వ వచనం క్షమించండి. నిష్కపటమైన విశ్వాసం నుండి కలిగి ప్రేమే. తిమోతి రాసిన మొదటి పత్రిక 1:16లో ఆయనను నిత్య జీవం నిమిత్తం ఇస్తానని విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండలాగున అన్నాడు కదా. ఎవరైతే యేసుక్రీస్తునందు నిత్య జీవం కోసం విశ్వసించారో ఆ నిత్య జీవం నిమిత్తం విశ్వసించినట్టు వారి యొక్క విశ్వాసము అదైన నిష్కపటమైంది అన్నమాట. నువ్వు రోగం కోసమో పెళ్లి కోసమో నువ్వు బాప్తిసం పొందావు అనుకో, నీ విశ్వాసం నిష్కపటమైంది కాదు. ఎప్పుడు ఉంటే నిత్య జీవం కోసం నువ్వు విశ్వసించావు అనుకోండి ప్రభువాన్ని, అది నిష్కపటమైన. అప్పుడే నువ్వు నిత్య జీవం కోసం విశ్వసించావు కాబట్టి నీ సహోదరుని ప్రేమించగలుగుతావు, అది నిష్కపటంగా. అందువల్ల పవిత్ర హృదయము, మంచి మనస్సాక్షి, దోషారోపణ లేని మనస్సాక్షి లేకపోతే మంచి హృదయం, పవిత్ర హృదయం, హృదయంలో అపవిత్రత లేనిది, దోషారోపణ లేని మనస్సాక్షి, అదైన పవిత్ర నిష్కపటమైన కపటం లేని విశ్వాసం నుండి కలిగే ప్రేమ. ఇది అపోస్తులు బోధిస్తే వచ్చే ప్రతిఫలం. మీరు సంఘంలో ఈ బోధ చేస్తున్నారనుకోండి, ఇలాంటి హృదయం వస్తుంది, పవిత్ర హృదయం వస్తూ ఉంటుంది, మంచి మనస్సాక్షి ఉంటుంది, దోషారోపణ లేని మనస్సాక్షి ఉంటుంది, అదైన నిష్కపటమైన విశ్వాసం కలిగి ఉంటారు. ఈ మూడు కనుక సంఘంలో ప్రతి వ్యక్తిలో ఉంటే కనుక ఆత్మ సంబంధంగా ఆ బోధలో ఎదుగుతున్నారని అర్థం అన్నమాట. కాబట్టి
అపోస్తులు బోధించడం ద్వారా ఒకడు హృదయం పవిత్రమైంది, ఒకడు మనస్సాక్షి దోషారోపణ లేనిది అయింది, మంచి మనస్సాక్షి అయింది. నిష్కపటమైన విశ్వాసంతో వాళ్ళ యొక్క జీవన విధానాన్ని కొనసాగించారు. బోధ ద్వారా వచ్చేది ఇదే అన్నమాట ప్రతిఫలం. అయితే కొందరు ఇది మానుకుని, ఆ రోజున చూడండి, కొందరు వీటిని మానుకొని తొలగిపోయి, అదైందా అంటే పవిత్ర హృదయాన్ని, మంచి మనస్సాక్షిని, ప్రేమ నుండి తొలగిపోయి తాము చెప్పువాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటినైనా గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగి. నిష్ప్రయోజన ముచ్చటలు అంటే ధర్మశాస్త్రంలో సంబంధమైనవి, పండగలు, అదైనా పండగలు, ఇవన్నీ ధర్మశాస్త్ర సంబంధమైనవి. ధర్మశాస్త్రం ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగారంటే ధర్మశాస్త్రం వైపు తిరిగారు అని అర్థం అనమాట. అర్థమైందా? ధర్మశాస్త్రము కొత్త నిబంధనలు వచ్చిన తర్వాత నిష్ప్రయోజనమా ప్రయోజనమా? నిష్ప్రయోజనం. కాబట్టి కొత్త నిబంధన ద్వారా వచ్చే మంచి మనస్సాక్షి, పవిత్ర హృదయము, మంచి నిష్కపటమైన విశ్వాసాన్ని వదిలేసుకుని కొంతమంది ఏం చేశారంటే మళ్ళా ధర్మశాస్త్రం వైపు తిరిగారంట. వారు ధర్మశాస్త్ర ఉపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగారన్నమాట. ప్రయోజనం లేని వాడు దాని వైపు తిరిగారు. వాళ్ళు జాతకుదేవుడు ఏం చదువుతున్నారు. అయితే ధర్మశాస్త్రం దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఆయనను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమకల స్వార్థ ప్రకారము ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చాడు? చూడండి అక్కడ, ధర్మ విరోధులకి, అంటే ధర్మాన్ని మీరే వాళ్ళకి అని అర్థం. ధర్మాన్ని మీరే అంటే ఏంటంటే ధర్మాన్ని మీరే అర్థం ఏంటంటే వ్యభిచారం చేసి తప్పు కాదు అనుకునేవాడికి, దొంగతనం చేసి తప్పు కాదని అనుకునేవాడికి అదైంది ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడంటే. ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చాడంటే ధర్మ విరోధులకు ఇచ్చాడంటాడు. ధర్మాన్ని అంటే ధర్మం ఏదైతే ధర్మం అని చెప్పడం జరుగుతుందో దానికి విరోధంగా బతికేవాడికి అనమాట. ఎవరైతే నువ్వు విరోధంగా బతుకుతున్నావు అది కరెక్ట్ కదా అని. కాబట్టి ధర్మశాస్త్రం ధర్మ విరోధులకి, ఎవరికంటే విధేయత లేని వాళ్ళకి, అవిధేయులకి, తర్వాత భక్తిహీనులకి, అంటే దేవుడు ఆజ్ఞాపించిన దానికి లోపాలు లేని వాళ్ళకి, పాపులకి, అపవిత్రులకి, అంటే హృదయాన్ని అపవిత్రం చేసుకునే వాళ్ళకి, మత దూషణకులకు, అంటే మతాన్ని దూషించే వారికి, అదైనా తండ్రులను చంపేవారికి, తల్లులు చంపేవారికి, మనుషుల్ని హత్య చేసేవాళ్ళకి, అదైనా భర్త భార్య ఉండగా వేరే పురుషులతో వ్యభిచారం చేసే వాళ్ళకి, అదైనా పురుష సంయోగులకి, పురుష వ్యభిచారులు అనమాట, పురుష సంయోగులు అయితే పురుషులతో అంటాడు కదా రోమపత్రికలు. అదా మనుష్య చోరులకి, మనుషులను దొంగిలించే వాళ్ళకి, అబద్ధకులకి, అప్రమాణాలు చేసేవారికి, హితబోధకు విరోధమైన వాడు మరి ఎవడైనా ఉండేలా అట్టివారికి నియమించబడింది. కానీ అదే అండర్లైన్ చేయండి, ఎవరికి నియమించబడిందంట? ధర్మశాస్త్రం ధర్మ విరోధులకి విశ్వాసులకు లేదు కదా. ఇతరుల యుగంలో విశ్వాసులలో, అవునా? దేవుడు వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడా? ఇవ్వలేదు. ఇశ్రాయేల్కి ఇచ్చాడు. ఈ ఇశ్రాయేల్లో చాలామంది ఎవరన్నమాట? వాళ్ళు ధర్మ విరోధులు. అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే రోమపత్రులు చెప్పాడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే దొంగతనం చేయకూడదు అని, గుళ్ళనే దోషేస్తారంటే వాళ్ళు. విగ్రహం చేయకూడదు అంటారు, గుళ్ళనే దోషేస్తారంటే, విగ్రహం బంగారు విగ్రహాన్ని కొట్టేస్తారనమాట. అలాంటి వాళ్ళకి ఇచ్చాడు అనమాట. రోమపత్రిక 2వ అధ్యాయం, రోమపత్రిక 2వ అధ్యాయంలో 22 వచ్చిన 21 నుంచి చదువుతాం. ఎదుటివానికి బోధి నీవు బోధించుకో, దొంగిలతను ప్రకటించి నువ్వు దొంగిలదవా, వ్యభిచరింపదని చెప్పి నువ్వు వ్యభిచరించేదవా, విగ్రహం ఆశించుకొని నువ్వు గుళ్ళను దోసేదవా. అర్థమైందా? అది ఇలాంటి వాళ్ళకి అనమాట. ఎవరైతే ధర్మం అని తెలుసుకున్న కూడా తప్పు చేస్తున్నాడో అలాంటి వాళ్ళకి ఇచ్చాడంట దేవుడు ధర్మశాస్త్రాన్ని. అదైంది. అందుకని ఇక్కడ తిమోతి పత్రిక వచ్చేయండి. ఎవడైనా చూడండి, మరి విరోధైన వాడు మరి ఎవడైనా ఉన్నాయి అలాంటి వానికి నియమింపడు. కానీ నీతిమంతుడు నియమించబడలేదని ఎవడైనా ఎరిగి, అదైనా నీతిమంతుడికి నియమించబడలేదని ఎరిగి ధర్మానుకూలంగా దాన్ని ఉపయోగించిన ధర్మశాస్త్రం వేయలేదని మన ఎదుగు. ధర్మశాస్త్రం అనేది మంచిదే సరిగా ఉపయోగిస్తే, కానీ ధర్మశాస్త్రం ఎవరిని కాపాడలేదు కాబట్టి, పాపాల నుంచి విడుదల చేయలేదు కాబట్టి దేవుడు దాన్ని రద్దు చేశాడు. అందువల్ల
ధర్మశాస్త్రం ధర్మ విరోధులకి ఇవ్వబడింది కానీ క్రైస్తవులకి కాదు, విశ్వాసులు కాదు. ఓ మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు విశ్వాసం నుంచి బాప్తిసం పొందిన వాళ్ళు కాదు ధర్మశాస్త్రం. ఎవరికి ఇవ్వబడింది? ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడిందండి? ధర్మ విరోధులకు ఇవ్వబడింది. అందుకని ఈ ధర్మశాస్త్ర సంబంధమైన వాదాల జోలికి వెళ్ళొద్దు అన్నాడు. ఎవరిని? తిమోతి సువార్తికుని. అది ధర్మశాస్త్ర సంబంధమైన వాదోపవాదాలకు వెళ్ళొద్దు. అది ఎవరికి ఇచ్చాడు దేవుడు? విశ్వాసులు కాదు. ఎవరికి ఇచ్చాడు ధర్మశాస్త్రాన్ని? అది ధర్మాన్ని మీరే వాళ్ళకి ఇచ్చాడు. అందుకని అది మనకు సంబంధించింది కాదు అన్నమాట. మనకు సంబంధించింది కాదు అన్నప్పుడు మనం దాని జోలికి వెళ్ళొచ్చా? కానీ 1వ తారీఖు వచ్చిందనుకోండి, జనవరి 1 వచ్చిందనుకోండి, ధర్మశాస్త్రంలో ఉన్న దీవెనలు అట్టుకొచ్చి క్రైస్తవులకు రాసి ఇచ్చేస్తారు. ఎక్కడి ద్వితీయోపదేశ ఖండం 28వ అధ్యాయంలో చెప్పిన ఆ యొక్క ఆశీర్వాదాలన్నీ ఎవరు రాసేస్తారు? క్రైస్తవులకు రాసి ఇచ్చేస్తారు. బైబిల్ అంతా వాళ్ళ చేతిలో ఉన్న ఆ వచనాన్ని బట్టి ఆనందపడుతూ ఉంటారు అమాయకులు. బైబిల్ అంతా ఎవరి చేతిలో ఉంది? వాళ్ళ చేతిలో ఉంది. కానీ ఆ వచనాన్ని బట్టి ఏమవుతూ ఉంటారు అంటే అలాంటి మాయలో పడేసింది ఎవరు? సేవకులు అనబడేవారు. అదే గుర్తుపెట్టుకోవాలన్నమాట. ధర్మశాస్త్రానికి సంబంధించినది కాదు మంది. క్రొత్త నిబంధన విశ్వాస సంబంధమైంది, ఆత్మ సంబంధమైన దీవెనలకి సంబంధించింది. అందుకని ఆయన ఏం చెప్పాడంటే ధర్మశాస్త్రం ధర్మ విరోధులకు ఇచ్చాడు. ఎందుకంటే అదే ధర్మశాస్త్రంలో నేను ఎలా బతకానో తెలుసా అని 12వ వచనంలో చెప్పాడు. అదే ధర్మశాస్త్రంలో నేను ఎలా బతికాను పూర్వం. అది ఎక్కడున్నాడు ఆయన? ధర్మశాస్త్రంలో ఉండి ఎలా బతికాడు చూడండి. ధర్మశాస్త్రంలో నేను ఎలాగున్నానంటే పూర్వం ఎలాగున్నాను? దోసుకుని, దూషించేవాడిని, హింసకుణ్ణి, అంటే హింసించిన చాలామందిని, ఈడ్చుకుని వెళ్ళిపోయేవాడు. హానికరుడు అంటే చంపేశాడు, చాలామందిని హాని చేశాడండి. హింసించాడు, జైల్లో పెట్టి ఆటలో పెట్టి శాస్త్రులపై ప్రధాన యాజకుల మాటలు విని క్రైస్తవుల్ని దోషకరమైన మాటలు మాట్లాడాడు, హింసించేశాడు. చాలామందిని చెరసాలలో పెట్టి హింసించాడు. చాలామంది హాని చేశాడు, కొట్టాడు, తిట్టాడు. అది కొట్టేవాడు, తర్వాత చంపేసేవారు అవసరమైతే. కానీ చూడండి అక్కడ నన్ను తన పరిచర్యకు నియమించి, ఎవరిని? పౌలు గారిని. నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిగా ఇచ్చినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. మరి అపోస్తలుల 9వ అధ్యాయంలో ఆయన్ని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఏర్పాటు చేసింది ఎవరో? ప్రభువైన యేసుక్రీస్తు. అయితే ఆ మాట చూడండి, తెలియక అవిశ్వాసం వల్ల చేసేది కనుక కనికరింపబడుతుంది. ఆ హింస, దోషణ, హాని ఎలా చేశాడు ఆయన? అది తెలుసుడు చేస్తే క్షమాపణ ఉండకపోదు. తెలియక అవిశ్వాసం వల్ల చేస్తాం కనుక కనికరింపబడ్డాడు. మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమ అత్యధికంగా విస్తరించింది. మరియు మన ప్రభు యొక్క కృప క్రీస్తు యేసునందున్న విశ్వాసము ప్రేమ అత్యధికంగా విస్తరించింది. ఎలాగ? ఆయనకి పాపం రక్షించడం క్రీస్తు యేసు లోకానికి వచ్చిన వాక్యం నమ్మదగింది, పూర్ణాంగీకారానికి యోగ్యమైనది. ఎవరంటున్నారు ఈ మాట? ఎవరంటున్నారు? పౌలు గారు అంటున్నారు. ఎందుకు అంటున్నారు తెలుసా? ఆయన పాపిగా పాపం నుంచి విడుదల పొందాడు కాబట్టి ఇది నమ్మదగినది, పూర్ణాంగీకారానికి. ఎవరు చెప్తారు చెప్పండి? ఈ ప్రోడక్ట్ మీరు వాడండి అని ఎవరు చెప్తారు? వాడినోడు చెప్తాడు. నమ్మదగింది, తీసుకోవచ్చు మీరు అంటాడు. అవునా? ఉపయోగకరమైంది అంటాడు. అలాగే యేసుక్రీస్తు వారు పాపం రక్షించడానికి లోకానికి వచ్చారని పౌలు గారు అంటున్నారు. అవునా? ఎందుకంటే ఆయన కూడా పాపం నుంచి విడుదల పొందాడు కాబట్టి. ఆయన కూడా పౌలు గారు కూడా పాపం నుంచి విడుదల పొందారు కాబట్టి ఈ మాట నమ్మదగింది. ఏ మాట? యేసు ప్రభువారు పాపం రక్షించడానికి వచ్చిన మాట ఏమైంది?
నమ్మదగింది. ఎందుకు నమ్మదగిందంటే నేను నమ్మాను కాబట్టి, నేను విడుదల పొందాను కాబట్టి. అది నమ్మదగింది. నువ్వు అంగీకరించడానికి అందులో అనుమానం పడక్కర్లేదు, పూర్ణ అంగీకారం అన్నాడు. పూర్ణం అంటే సంపూర్ణం, అర్థమైంది. కాబట్టి యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చారు, ఆయన జీవిత అనుభవంలో చెప్తున్నారు. ఆయన యేసుప్రభువు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే పాపులను రక్షించడానికి. అందులో నేను కూడా ఆ మాట ఎందుకు నమ్మదగిందంటే అట్టి వారిలో నేను ప్రధానుణ్ణి, అట్టి వారిలో నేను ప్రధానుణ్ణి. ఆయనను 16 వచనం, నిత్య జీవం నిమిత్తం తనను విశ్వసించబో వారికి నేను మాదిరిగా ఉండలాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతాన్ని ఆ ప్రధాన పాపైన నా యందు కనపరిచినట్లు నేను కనికరింపబడి తిని. అంటే యేసుక్రీస్తు వారు అది ఆయన పౌలు గారి విషయంలో ఎంతో మాదిరి ఎంతో దీర్ఘశాంతాన్ని కనపరిచారంట. ఎందుకంటే క్రైస్తవులు హింసపెట్టాడు ఆయన 8వ అధ్యాయంలో, అపోస్తలుల 8వ అధ్యాయంలో క్రైస్తవులు హింసపెట్టాడు, చెరసాలకు ఇసుకెళ్ళిపోయాడు, హాని చేసేవాడు. అలాంటి ఆయన పట్ల ఎందుకు ఓర్చుకున్నాడో తెలుసా? ఆయన కూడా రక్షించడానికి, ఆయన కూడా పాపం నుంచి ఎవరిని, పౌలు గారిని కూడా పాపం నుంచి విడుదల చేయడానికి అదైన పూర్ణమైన దీర్ఘశాంతాన్ని ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరిచినట్లు నేను కనికరింపబడితినన్న. చూడండి, ఇక్కడ 16 వచనాన్ని అండర్లైన్ చేయాలి. ఆయన నిత్య జీవ నిమిత్తము అనే మాట వాడండి. చూడండి, అక్కడ యేసుప్రభువుని ఎందుకు నమ్ముకున్నాడు ఆయన? 100కి 90 మంది ఏం చెప్తారు తెలుసా? యేసుప్రభువుని ఎందుకు నమ్ముకున్నామని అన్నారు అనుకోండి, ఏమంటారు? నాకు రోగం వచ్చినప్పుడు తగ్గిపోతే ప్రభు నమ్ముకుంటానన్నా అని. పెళ్ళి అవ్వకపోతే కనుక పెళ్ళి అవుతుందని, జాబులు రాకపోతే జాబ్ వస్తే కనుక ప్రభు నమ్ముకుంటాను. ఎంతసేపు హిందూ దేవతల దగ్గర మొక్కుబళ్ళే మాట్లాడతారు ఇక్కడ. అదైందా? నువ్వు ప్రభు కొరకు ఎందుకు ఉండాలి, లేదంటే నువ్వు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలంటే నీ ఆత్మరక్షణ కొరకు. ప్రభుని ఎందుకు నమ్మాలి అంతే. అలా కాదు, ఈ లోకం మట్టుకి నమ్ముకున్నావా? మొదలుకొని బతుకు 15-19, మొదలుకొని బతుకు 15-19. ఈ లోకం మట్టుగా నమ్ముకున్నావా? లోకంలో ఉన్న వారికంటే దౌర్భాగ్యులు అన్నాడు. అందుకని మనం చెప్పాలి, యేసుప్రభువుని ఎందుకు నమ్ముకోవాలో చెప్పాలి మనం. పాపక్షమాపణ నిమిత్తమని చెప్పేసి చదవండి. ఈ జీవితకాలం మట్టుకే ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉన్నాము. అంతే. ఈ లోకం అశాశ్వతమైనప్పుడు ఈ లోకం కోసం యేసుప్రభువు నమ్ముకోవడం ఏంటి? రేపొద్దున చనిపోయిన తర్వాత సదాకాలం దేవుని దగ్గర ఉండాలంటే కనుక మన ఆత్మ రక్షణ కొరకు ఈ భూమి మీద యేసుప్రభువుని నమ్ముకోవాలి. నిత్య జీవం కోసం, నిత్యము దేవునితో జీవించడం కోసం మనము మన ఆత్మరక్షణ కోసం నమ్ముకోవాలి. అందువల్ల నేను కూడా ధర్మశాస్త్రంలో ఉన్నవాడినే. అయితే యేసుక్రీస్తు వారు పాపం రక్షించడానికి వచ్చారు. ఆయన నిత్యజీవ నిమిత్తం విశ్వసించలాగున నేను ఏం చేయబడ్డానంటే కనికరించబడ్డాను అన్నాడు అన్నమాట. కాబట్టి ఈ పాపం నుంచి విడుదల చేసేది యేసుప్రభువు వారు. ధర్మశాస్త్రం పాపం నుంచి ఏం చేయలేదు, విడుదల చేయలేదు. అందుకని ధర్మశాస్త్ర వాదాలకి వెళ్ళొద్దు. ఇప్పుడు ధర్మశాస్త్రం నుంచి ఎక్కడికి వచ్చాడు పౌలు గారు? యేసుప్రభువులోకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? పాపం నుంచి విడుదల పొందడానికి, నిత్య జీవం పొందడానికి. ఏమన్నా ఇప్పుడు ధర్మశాస్త్రం ఉన్న నేనే అర్థమైందండి. యేసుప్రభువులో పాపాలు క్షమించుకుని నిత్య జీవం కోసం అంగీకరించాను. కాబట్టి ధర్మశాస్త్రము ధర్మ విరోధులకు ఇవ్వబడింది. అర్థమైందా? ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది? ధర్మ విరోధులకు ఇవ్వబడింది. ధర్మశాస్త్రం ధర్మ విరోధులకు ఇవ్వబడింది. అందుకని ధర్మశాస్త్ర సంబంధమైన వాదాల జోలికి వెళ్ళొద్దు అని తిమోతికి చెప్పాడు అనమాట పౌలు. నేను ధర్మశాస్త్రం ఉన్నప్పుడు దోసుకొని ఎంచుకుని అనుకరుణ్ణి. యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత నా పాపాలు క్షమించబడ్డాయి. యేసు ప్రభువులో ఉంటేనే నిత్య జీవము. ధర్మశాస్త్రము ధర్మ విరోధులకు ఇచ్చాడు తప్ప విశ్వాసులకి ఇవ్వలేదు అని 1వ అధ్యాయంలో క్లారిటీ ఇచ్చాడు.
ధర్మశాస్త్రంలో ఉన్న నేను కూడా యేసు ప్రభువులోకి రావాల్సి వచ్చింది పాపం నుంచి విడుదల పొందడానికి. అందుకని ఇక ధర్మశాస్త్ర సంబంధం వాదాల జోలికి వెళ్ళొద్దు అన్నాడు. సకల యుగాల్లో రాజయ్యుండి 17 వచ్చిన అక్షయుడును అదృశ్యుడుగా అద్వితీయ దేవుడికి ఘనత మహిమ యుగ యుగములు కలుగునుగాక. సకల యుగాల్లో రాజయ్యుండి అంటే దేవుడు అన్ని కాలాల్లో రాజే, అన్ని యుగాల్లో కూడా రాజే. పితృయుగంలో రాజే, ధర్మశాస్త్రంలో క్రైస్తవ యుగంలో కూడా రాజే. దేవుడు యేసుప్రభువు ద్వారా ఏలుబడి చేస్తున్నాడు అంతే. అందుకని దేవుడు సకల యుగాల్లో రాజే అన్నాడు. అక్షయుడు, క్షయము కానివాడు, అదృశ్యుడు, భౌతికమైన నేత్రాలకు కనిపించిన వాడు, అద్వితీయ దేవుడు. గుర్తుపెట్టుకోండి, ఏ దేవుడు? అద్వితీయ దేవుడు. అది యోహాను సువార్త 17:5 అద్వితీయ సత్యదేవుడు అయిన అద్వితీయ అనే మాట రెండో వాడు లేనివాడు అనమాట. అందుకని క్రైస్తవులకి ఎంతమంది దేవుళ్ళు అంటే 2 3 అనకండి. ఎప్పుడు కూడా క్రైస్తవులకి దేవుళ్ళు ఒక్కడే, 2 అనకండి, 3 అనకండి ఎప్పుడు కూడా. అర్థమైందా? అద్వితీయులని మాట్లాడని చెప్పారనుకోండి ఏమంటారు, ఓ మనకి పెళ్ళిళ్ళు వేస్తారు, మా అద్వితీయ కుమారుడికి వివాహం అంటారా? అద్వితీయ కుమారుడు అంటే అందువల్ల అద్వితీయ అన్నాడు. గ్రీకులో ఏమన్నాడంటే మోనో అన్నాడు. గ్రీకులో ఏమన్నాడంటే మోనో అంటే మాత్రమే అని. దాన్ని అద్వితీయ అని తర్జుమా చేశారనమాట. మోనో అంటే మాత్రమే అని అర్థం. ఇంగ్లీష్లో ఓన్లీ. అర్థమైందా? ఓన్లీ అంటే మాత్రమే. చాలామంది ఏం చెప్తారంటే మన వాళ్ళు అర్థాలు చెప్పమంటే అదే ఇంగ్లీష్ చెప్తారు. అర్థమైందా? మాత్రమే అన్నాం అనుకోండి ఏమంటారు దాన్ని? ఓన్లీ అంటారు. మళ్ళీ దాన్ని ఇది ఎలా చెప్పారు? ఇంగ్లీష్లో చెప్తారంతే. అద్వితీయ అంటే అర్థం ఏంటి? మాత్రమే. అద్వితీయ దేవునికి అన్నాడా? ఏకైక దేవునికి అని అర్థం. అర్థమైందా? కాబట్టి నిత్యత్వం కోసం వద్దయ్యా. ఇప్పుడు ప్రస్తుతం క్రైస్తవుడు దేవుడు అక్కడే, ఆయన తండ్రి, యేసుప్రభువు దేవుని కుమారుడు. గొడవలు వచ్చా? గొడవల అవసరమా? మరే ఎందుకని గొడవలు? ఆ మీటింగ్లకి ఎక్కువ వెళ్తూ ఉంటారండి జనం. ఏది డెబిట్లు అంటే ఏమవుతారు? డెబిట్ అంటే ఒకసారి డెబిట్ అని ఎత్తాం సరదాగా, తెగసేసారు ఫోన్లు. సార్ ఎప్పుడండి అది అయిపోయిందా, ఉందా అని మీకు అర్థమైందా? డెబిట్ అని ఎత్తాం అసలు ఏంటనేది. సార్ ఉందా, వచ్చేసిందా, ఎక్కడంటే వయసు అంటున్నారు అంతే. ఇది మామూలు మీటింగ్లు అంటే వద్దు వీళ్ళకి. బైబిల్ నేర్పిద్దామంటే మాత్రం వద్దు. కానీ కొట్టుకుండే మీటింగ్లు అంటే కావాలి. లోకంలో తిరిగారు కదా రాజకీయాల్లో, మళ్ళీ ఇప్పుడు కూడా కావాలి. ఏవద్దు, ఎప్పుడు గొడవలు పెట్టచ్చు. దేవుడు ఒక్కడే, క్రైస్తవులకు దేవుడు ఒక్కడే, దేవుని కుమారుడు ఒక్కడే, దేవుని పక్షంగా పరిపాలించే రాజు ఒక్కడే, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అంతే. 2 దేవుళ్ళు 3 దేవుళ్ళు అనే మాటలు ఎవరైనా మాట్లాడారంటే వాళ్ళని బయటకు తోలేండి అంతే. రావద్దు, మాట్లాడొద్దని చెప్పండి అంతే. కాబట్టి అద్వితీయ దేవుడని ఎంత స్పష్టంగా మాట్లాడుతాం చూడండి. అంటే యేసు ప్రభు ద్వారా నన్ను రక్షించిన దేవునికి మహిమ ఘనత కలుగును గాక అన్నాడు. ఓ మాటలో చెప్పాలి. నేను అర్థమైందా? యేసు ప్రభు ద్వారా నన్ను రక్షించాడు ధర్మశాస్త్రంలో నన్ను. అందుకని సకలయుగాల్లో రాజయ్యన్నవాడు ఆయన. అందుకే ఆయన అద్వితీయ దేవుని ఘనత మహిమ యుగాలు కలుగును గాక ఆమేన్ అన్నాడు అనమాట. అర్థమైందా? ఇవన్నీ జరిగించినవాడు ఎవరు? యేసుప్రభుని భూమి మీద పంపించింది, ఆయన ద్వారా పాపాల నుంచి విడుదల చేసింది ఎవరు? దేవుడు. కాబట్టి ఆయనకి మహిమ కలుగును గాక అని చెప్పేసి. ధర్మశాస్త్ర సంబంధమైన వాదాలకు వెళ్ళొద్దు. ధర్మశాస్త్రంలో ఉన్న నేను యేసుప్రభులో పాపాలు క్షమించుకొని నిత్యజీవం కోసం వచ్చాను. యేసుప్రభులో నన్ను క్షమించాడు. యేసుప్రభు ద్వారా నేను పాప విమోచన పొందాను. అందుకని ధర్మశాస్త్రం జోలికి వెళ్ళొద్దు ఆయన అనుభవంతో చెప్పాడు అనమాట. ఆయన అనుభవం చెప్పాడు. తర్వాత నా కుమారుడు తిమోతి, నువ్వు విశ్వాసం మంచి మనస్సాక్షి కలిగిన వాడివై నిన్ను గూర్చి ముందుగా చెప్పిన ప్రవచనాలు చొప్పున ఈ మంచి పోరాటం పోరాడాలని వాటిని బట్టి ఆజ్ఞ నీకు అప్పగిస్తున్నాను.
మంచి పోరాటం పోరాడాలి సేవకుడు. అర్థమైంది? ఎందుకో తెలుసా? అట్టి మనస్సాక్షిని కొందరు తోసివేసి, మంచి మనస్సాక్షిని తోసేసుకుని విశ్వాస విషయమైన వాడబద్దలైపోయిన వారి వల్లే చెడి ఉన్నారు. ఎవరేళ్ళో? వారిలో హుమినేను అలక్షేంద్రులు. వీరు దూషింపకుండా శిక్షించబట్టుకే వీరిని సాతానికి అప్పగించానన్నాడు. ఎవరిని అప్పగించాడంట? సాతానికి. అంటే వేలేశాడని అర్థం. ఎవరేళ్ళు? హుమినేను అలక్షేంద్రులు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15 పొరుకు ముందు ప్రాకినట్లు అబద్ధ బాధకులు మాటలు ఎలా పాకుతాయంటే కొరుకు పుండు పాకినట్టు పాకుతాయి. అంటే క్యాన్సర్ లాగా పాకుతాయంట. అబద్ధ బాధకులు మాటలు ఎలా పాకుతాయి? భక్తిహీనులు అబద్ధ బాధల వల్ల క్యాన్సర్ వ్యాప్తి చెందుతుందంట. వారిలో హుమెనయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానం గతించినని చెప్పచ్చు సత్యం విషయం ఏమైపోయారంటే ఎవరేళ్ళు? కొందరు విశ్వాసం చెరిపేవాళ్ళు. ఎవరేళ్ళు? పునరుత్థానం లేదంటున్నారంట. ఎవరేళ్ళు? బాప్తిసం పొందిన వాళ్ళే, సంఘంలో ఉన్న వాళ్ళే. కొంతమంది అబద్ధ బాధలోకి వెళ్ళిపోయారు. ఇక్కడేం ఉమెను అందరూ అన్నాడు. అక్కడ ఉమెనయ్యను మరొక వ్యక్తిని గురించి మాట్లాడాడు. ఫీలైతే అన్నాడు. అవునా? మొత్తం మీద పునరుత్థానం లేదని వెళ్ళిపోయారంట. అంటే ఎప్పుడైతే అబద్ధ బాధలోకి వెళ్ళారో వాడు వాడబద్దలైపోయిన వాళ్ళు అంటున్నారు. అంటే వాడబద్దలైపోతే గమ్యాన్ని చేరుతారా? జాగ్రత్త పెట్టుకోండి. వాడు బయలుదేరింది, మధ్యలో పగిలిపోయింది. ఈ బద్దలైపోయిన వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? సముద్రంలో మునిగిపోయి నాశనం అయిపోతారు. అవునా? అలాగే బాప్తిసం పొందిన వాళ్ళు వాడ బయలుదేరిన వాళ్ళు గమ్యం వరకు చేరాలంటే అదే బోధలో ఉండాలి. అర్థమైందా? అబద్ధ బోధలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరండి? అబద్ధ బోధలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు? వాడబద్దలైపోయిన వాళ్ళు. అది వాళ్ళు విశ్వాస జీవితంలో ముందుకు సాగలేరు. వారు పరలోకానికి చేరుకోలేరు ఒక మాటలో చెప్పాలంటే. అందుకని అబద్ధ బోధలకి సంఘంలో రానివ్వకుండా జాగ్రత్త పడాలి సువార్థికుడు. అబద్ధ బోధలు సంఘంలోకి రాకుండా జాగ్రత్త పడాలి. అబద్ధ బోధలు సంఘంలోకి రానివ్వకూడదు. గుర్తుపెట్టుకోండి విషయాన్ని. మొదటి అధ్యాయంలో ఏం చెప్పారనమాట? మొదటి అధ్యాయంలో ఏం చెప్పారు? ధర్మశాస్త్రం ధర్మ విరోధులకి విశ్వాసులు ధర్మశాస్త్రం ధర్మ విరోధులు కాబట్టి ధర్మశాస్త్రంలో పౌలని నేను కూడా యేసు ప్రభు ద్వారా రక్షించబడి నిత్య జీవానికి వారసునయ్యాను. ధర్మశాస్త్రంలో ఉన్న నేను కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నిత్య జీవానికి వారసునయ్యాను, లేదా నిత్య జీవాన్ని పొంది ఉన్నాను అన్నాను. ధర్మశాస్త్రంలో నేను కూడా యేసు ప్రభువునందు విశ్వాసించి నిత్య జీవానికి వారసునయ్యాను. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన గొడవలకి వెళ్ళొద్దు, వివాదాలకి వెళ్ళొద్దు.